హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. భానుమతి రామకృష్ణ గారు రాసినటువంటి అత్తగారి కథలు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. వెంకట్ చేతిలో మందు సీసా చూసి, ఏమైందిరా, ఎట్లా ఈడ్చుకుపోయావేమిటి, ఉన్న పర్సనాలిటీ కూడా ఊడ్చిపోయకుండా పోకముందే అని అడిగారు మా అత్తగారు. ఆశ్చర్యపడిపోతూ వాడు చెప్పలేక చెప్పాడు. బాగా బలం పట్టి లావవ్వాలంటే ఏం తినాలని ఎవరినో అడిగితే రోజు ప్రొద్దుటే అర్ధసేరు వెన్న తినమన్నారట. అంతే, మర్నాడు ప్రొద్దుటే అతి బలవంతంగా అర్ధసేరు వెన్న మింగాట. అవ్వ, ఇదేం అన్యాయం రా, ఇట్లా ఎవరైనా చెప్తారా? ఆ చెప్పిన తలమాసిన వాడు ఎవడంట? అర్ధసేరు వెన్న ఇంకేమైనా ఉందా? కడుపు డోక్కుపోదు. అదే అవ్వ జరిగింది. తిన్న వెంటనే కడుపులో పోట్లు, దాంతో కూడా మా నాన్న తిట్లు. ఆ తపన ఆరాటానికి తట్టుకోలేక నేల మీద పడి పొర్లటం మొదలుపెట్టాను అని వాడు చెప్తుంటే మా అత్తగారికి ఆపుకోలేక నవ్వడం మొదలుపెట్టారు, మూతి మీద వేలుంచుకుని. ఒరే, ఇక ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులేమి చేయవాక. నీకున్న పర్సనాలిటీతో నీ పెళ్ళి ఎట్టాగో నేను చేస్తా గాని వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది విని ఒళ్ళు పాడు చేసుకోవాక అంటూ చీవాట్లేశారు మా అత్తగారు. వెంకట్ ఉద్యోగం మద్రాసుకు మార్పించుకున్నాడు. ఆ శుభవార్త మా అత్తగారితో చెప్పడానికి వచ్చాడు. ఆ రోజే కలకత్తా నుండి మా అత్తగారి అన్న మనవడు శేఖర్ వచ్చాడు. వాడి పూర్తి పేరు శేఖర్. వాడికి ఉద్యోగం ఉత్తర హిందుస్థానంలో దొరికేసరికి అక్కడి వాళ్ళ పేర్లకు తగ్గట్లుగా యస్కర్ అని మార్చుకున్నాడు. వాడు ఉద్యోగంలో ప్రవేశించిన 2 ఏళ్లలోనూ 5 ఉద్యోగాలు మార్చాడు. అంత దూరాన్ని నుంచి రావడానికి ఛార్జీలు దండగవుతాయని సెలవులు కూడా అక్కడే గడిపేవాడు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు చూడాలని గోలెత్తుతూ ఉంటే వచ్చాడు. వాడికి ఎందులోనూ స్థిరపడే బుద్ధి లేదు. మా అత్తగారికి వాడంటే అట్టే మంచి అభిప్రాయం కూడా లేదు. పైగా వెంకట్లాగా చెప్పినట్లు వినే స్వభావం కూడా కాదు వాడిది. ఎదిరించి మాట్లాడతాడు. స్వతంత్ర భావాలు గల గేయ కవి కర్రని దారినిపోయే ఆడపిల్లల మీదంతా గేయాలు వ్రాస్తూ పారేస్తుంటాడు. నీ ఎదలో నా రొద, నీ మదిలో నా పొద అంటూ ఏమిటేమిటో వ్రాస్తుంటాడు. వాడికి సంగీతం అంటే పిచ్చి. తనకు రాబోయే పెళ్ళం బాగా పాడే పిల్ల కావాలంటాడు. అది మామూలు పాట కాదు, లతలా పాడాలంటాడు. తాను వ్రాసిన గేయాలన్నీ తన భార్య గానం చేయాలంటాడు. నీకు రాబోయే పెళ్ళం నీ ఎదురుగ్గా కూర్చుని పాడుతుంటే వంట వరకు ఎప్పుడు చేస్తుందిరా అని అడుగుతుంటారు మా అత్తగారు. వంట ఎందుకవ్వా, వార్పు ఎందుకవ్వా, పాడే పెళ్ళం నా నోముల పంట అవ్వా అంటూ గేయ ధోరణిలో ఆమెకు చెప్తుంటాడు. వసపోసిన పిట్టలై 24 గంటలు మాట్లాడే కర్ర వచ్చిన 4 రోజుల్లోనే వెంకట్కి ఆప్తమిత్రుడయ్యాడు. నల్లగా, పొట్టిగా, లావుగా ఉండే కర్రను చూసి, నీకేమయ్యా, మంచి పర్సనాలిటీ ఉంది అంటుండేవాడు వెంకట్. ఈ లోపల ఈర్ష్యపడిపోతూ వాళ్ళిద్దరికి రేలంగి రమణారెడ్డి అంటూ పేర్లు పెట్టారు మా ఇంట్లో అందరూ. ఒకరోజు పెరటి వైపు మామిడి చెట్టు కింద ఏదో చదువుకుంటూ కూర్చున్న కర్ర దగ్గరికి వెంకట్ పరిగెత్తుకొచ్చాడు. ఒరే కర్, నేను ఒక అమ్మాయిని చూసొస్తాన్రా అన్నాడు కర్ర పుస్తకం పక్కన పడేసి. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, పెళ్లి చూపుల కోసం వెళ్తున్నాం అనమాట అన్నాడు వెంకట్ అభినందిస్తూ. క్షణంలో వెంకట్ ముఖం ముడుచుకుపోయింది. నాకంత అదృష్టం ఎక్కడదిరా, ఆ అమ్మాయిని మౌంట్ రోడ్ మీద పోతుంటే చూశాను. ఎంత అందంగా ఉందనుకున్నావు. నువ్వు చూసినట్టయితే వెంటనే ఓ గేయం రాసేవాడివి ఆ అమ్మాయి మీద అని వెంకట్ చెప్తుంటే కర్ సీరియస్గా కండ్లు మూసుకున్నాడు. ఏది, ఆ అమ్మాయి ఎలా ఉంటుందో ఒకసారి వర్ణించు, ఆ పిల్ల ఎట్లాంటిదో, ఏ జాతి స్త్రీయో తేల్చేస్తాను అన్నాడు కర్. వెంకట్కి అర్థం కాక అయోమయంగా చూస్తూ, చూడటానికి బ్రాహ్మణ జాతి లాగానే కనిపించిందోయ్. కర్ కండ్లు తెరిచాడు. ఓరి చవట, జాతి అంటే అది కాదోయ్, స్త్రీలలో పద్మిని, శంకిని అనే జాతులున్నాయి. సరే, అవన్నీ నీకు తెలియవులే. అసలు ఆ అమ్మాయి ఎట్లా ఉంటుంది చెప్పు. మళ్ళీ కండ్లు మూసుకుని ఆలోచించడం మొదలెట్టాడు కర్. సన్నగా, నాజుగ్గా ఉంది. వయసు సుమారు 16 లేక 18 లోపు. రంగు చామన ఛాయగా ఉంది. ముఖం రౌండా కోలా? రౌండ్. కండ్లు అంత పెద్దవి కాకపోయినా అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి. ముక్కు బాగుంది, సన్నగా పొడుగ్గా ఉండే మిరపకాయలా ఉంది. అబ్బా, చంపావురా, కర్రు కండ్లు తెరిచాడు. శివుడు 3వ కన్ను తెరిచినట్టు. మిరపకాయ ఏమిట్రా, నీ టేస్ట్ తగలట్నట్టే ఉంది. ఏ జాజి మొగ్గలానో మల్లె మొగ్గలానో ఉందని ఏడవరాదు. నువ్వైతే కవివి, నాకేం తెలుసురా అదంతా. నుదురు ఎలా ఉంది? కర్ర మళ్ళా కండ్లు మూసుకున్నాడు. చిన్న నుదురే, ముందు పక్క జుట్టు బ్రష్ లాగా ముఖాన పడుతోంది. కర్ మళ్ళా కండ్లు తెరిచాడు. ఒరే, నీ చొప్పదంటు వర్ణనతో చంపుతున్నావురా. బ్రష్ ఏమిట్రా? షేవింగ్ బ్రష్, ముందు వైపు ముంగురులు ముఖాన ముచ్చటగా పడుతున్నాయి అని అఘోరించరాదు. అదేలే, అట్లాగే అనుకో.
మళ్ళా కండ్లు మూసుకున్న కనుబొమ్మలు చిట్లించి కోలముఖం, చిన్న కండ్లు, సన్నని ముక్కు, ఆ పెదాలు కాస్త లావుగానే ఉన్నాయి. ఒక్క చిటికేసి కండ్లు తెరిచాడు ఇహ చెప్తా విను. ఆ అమ్మాయికి 30 ఏండ్లకు తక్కువ ఉండవు. వెంకట్ గుడ్లు మిటకరించి 18 అనే లోపుగానే షటప్ యు ఫోల్, నీకేం తెలుసురా, ఆడదాని వేసి చెప్పడం అసాధ్యమైన విషయం. నేను ఒక్కడనే స్పెషలిస్ట్. ఎట్లా చూశానంటే అట్లా చదివేస్తాను ఏ ఆడదాన్నైనా. సరే, నువ్వు చూసిన ఆడది శంఖిని జాతి స్త్రీ, బహుకోపిష్టి, బహు అహంకారి, బహు అసూయాపరురాలు, బహు అలంకారాపేక్ష గలది. చూసావా? నీ చచ్చు వర్ణనతోనే ఇంత వర్ణన చెప్పిన వాడిని నేరుగా చూస్తే వెంటనే ఒక గేయం గీకేసేవాడిని అని చెప్తుంటే వెంకట్ నిట్టూర్పు విడిచి, నీకేం నాయన, మంచి పర్సనాలిటీ ఉంది. ఎవరైనా పిల్లని తెచ్చి నీ కాళ్ళ మీద పడేస్తారు. ఏరి కోరి చేసుకోగలవు. అసలు నాకు ఇస్తాననేవాడే లేడే పిల్లని అంటే నాకు పర్సనాలిటీ లేదంటారు. నీకున్న పర్సనాలిటీలో సగం ఇవ్వకూడదు దేవుడు నాకు అంటూ ఆపోయాడు వెంకట్. ఒరే తండ్రి, నాకు ఒక రోజులే పెరిగిన పర్సనాలిటీ కాదరా, చిన్నప్పటి నుండి ఇంట్లో అందరినీ ఏడిపించి వెన్న మిగడలు వేయించుకు తిని హాయిగా పెరిగిన పర్సనాలిటీ నాది. ఒరే, ఆ వెన్న సంగతి నా దగ్గర చెప్పొద్దురే, మొన్న అది తిని చచ్చి బ్రతికాను. ఇది ఫ్రెండ్స్, భానుమతి రామకృష్ణ గారు రాసినటువంటి అత్తగారి కథలు. అత్తగారి కథల్లో అత్తగారు పర్సనాలిటీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.